Hi guys, I am Srihari and welcome to my channel Competitive Explorer. గైస్ ఇవాళ పర్సంటేజెస్లో లాస్ట్ క్లాస్ గైస్ ఇది. ఇంతకుముందు మనం పర్సంటేజెస్లో 10 క్లాసెస్ డిస్కస్ చేసాం. అవి కానీ చూడకుండా ఉంటే ఫస్ట్ అవి చూసి ఈ క్లాస్కి వస్తే మీకు చాలా క్లియర్గా ఉండిద్ది అనమాట. ఓకేనా గైస్ మనం పర్సంటేజెస్ మొత్తాన్ని 11 క్లాసెస్లో కంప్లీట్ చేసాము. ఈ మొత్తం 11 క్లాసెస్లో 140+ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తా కాన్సెప్ట్ అనేది క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాము. మీకు కనుక ఈ 140+ క్వశ్చన్స్ పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉండిద్ది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? క్వశ్చన్స్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను గైస్. ఓకేనా? టోటల్ ఒక క్లాస్లో 100% మెంబర్స్ ఉంటారు అనుకుందాం. అయితే మ్యాథ్స్ 55% మెంబర్స్ పాస్ అయ్యారు, ఇంగ్లీషు 40% మెంబర్స్ పాస్ అయ్యారు. అయితే మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీషు 10% మెంబర్స్ పాస్ అయ్యారు. అయితే బోత్ ఓవరాల్గా మ్యాథ్స్ ఇంగ్లీషు పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడుగుతాడు గైస్. ఓకేనా? మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు ఏమో 55%, మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు ఏమో 40%, మ్యాథ్స్ ఇంగ్లీషు రెండు పాస్ అయిన వాళ్ళు ఏమో 10%. అయితే ఓవరాల్గా మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎంతమంది పాస్ అయ్యారు అని అడుగుతాడు గైస్. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? కాన్సెప్చువల్గా అయితే మొత్తం క్లాస్ అనేది ఇది గైస్ 100% ఇది. అయితే ఇందులో మ్యాథ్స్ ఎంతమంది పాస్ అయ్యారు? 55%. అంటే వీళ్ళు మ్యాథ్స్ అనుకున్నాం 55% పాస్ అయ్యారు గైస్. ఓకేనా? ఇంగ్లీష్ ఎంతమంది పాస్ అయ్యారు? 40% పాస్ అయ్యారు. అండ్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్లో 10% ఉన్నారు. సో ఇప్పుడు ఒక 10% మంది మ్యాథ్స్లో 55% కదా, ఒక 10% మంది ఇంగ్లీష్ కూడా పాస్ అయ్యి ఉంటారు, ఈ 10% మంది. సో ఇది ఆ 10% వేసుకుందాం గైస్. ఓకేనా? ఈ 10% మంది మ్యాథ్స్ పాస్ అయ్యారు అండ్ ఈ 10% మంది ఇంగ్లీష్ కూడా పాస్ అయ్యారు. సో ఈ 10% మంది ఇంగ్లీష్ కూడా పాస్ అయ్యి ఉంటే ఇంగ్లీష్లో ఎంతమంది పాస్ అయ్యారు గైస్? 40% మంది. ఆల్రెడీ ఇక్కడ మనం 10 ఇచ్చాం, ఇంకా ఎంత మిగిలిద్ది? 30 ఉండిద్ది. ఓకేనా గైస్? ఇప్పుడు ఇంగ్లీష్ ఏమో 30 + 10 40, మ్యాథ్స్ ఏమో మొత్తం 55. అంటే 55 మైనస్ ఈ మొత్తం 55 గైస్. ఇందులో 10 తీసేస్తే ఎంత? 45. ఓకేనా? మ్యాథ్స్ ఏమో 45, ఇంకో 10 ఏమో మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు, ఇంగ్లీష్ ఏమో 30. ఈ కండిషన్ సాటిస్ఫై అయినాయా గైస్? ఇప్పుడైతే మనల్ని క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? ఓవరాల్గా మొత్తం ఎంతమంది పాస్ అయ్యారు అని అడుగుతున్నాడు గైస్. ఇక్కడేమో ఓన్లీ మ్యాథ్స్ 45, రెండు కలిపి 10, ఓన్లీ ఇంగ్లీష్ 30. ఎంత గైస్? మొత్తం 85%. కాన్సెప్చువల్గా చూసుకుంటే ఇలా చేయాలి క్వశ్చన్. లేదు ఫార్ములా కూడా ఉండేది గైస్, ఫార్ములాతో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోయింది. ఓకేనా? ఇక్కడ ఏమీ లేదు గైస్, మ్యాథ్స్ ఒక్కటి 55% మెంబర్స్ పాస్ అయ్యారు కాబట్టి ఫస్ట్ మ్యాథ్స్ ఒక్కటి 55 రాసుకోవాలి. రాసుకున్నాక 10% మెంబర్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ పాస్ అయ్యారు కాబట్టి మ్యాథ్స్ ఇంగ్లీష్కి కలిపి ఇందులో 10% తీసేస్తే ఓన్లీ మ్యాథ్స్ 45 ఉంటారు. మ్యాథ్స్ ఇంగ్లీష్ కలిపి 10% కాబట్టి ఈ 10% తీసేసాము. ఇక్కడ 45 + 10 మ్యాథ్స్కి 55 వచ్చేసింది. ఆల్రెడీ ఇక్కడ 10 ఉంది. అప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ పాస్ అయ్యేవాళ్ళు, ఓన్లీ ఈ ముక్క, ఓన్లీ ఇంగ్లీష్ పాస్ అయ్యేవాళ్ళు ఎంత? ఈ 10% తీసేస్తే 40లో 30%. ఓకేనా గైస్? అదే మీరు ఫార్ములా తీసుకొని చేయాలంటే ఏంటంటే కాన్సెప్ట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. యూనియన్ అంటే ఓవరాల్గా ఎంతమంది పాస్ అయ్యారు ఏంటి అని గైస్. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి గైస్. ఇదేమో ఏలో ఎంతమంది ఉన్నారు, బీలో ఎంతమంది ఉన్నారు, కామన్గా ఎంతమంది ఉన్నారు. ఓకేనా గైస్? ఇదేమో ఓవరాల్గా. మనకు ఏమన్నాం గైస్? మ్యాథ్స్లో 55% అన్నాము, ఇంగ్లీష్లో 40% అన్నాము, మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ 10% అన్నాం. అయితే మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఓవరాల్గా అనేది క్వశ్చన్. అప్పుడు మనకి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి గైస్. ఓవరాల్గా అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్లో ఎంతమంది పాస్ అయ్యారు ప్లస్ రెండిట్లో కామన్గా మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్లో ఎంతమంది పాస్ అయ్యారు -10 ఈక్వల్ టు 85% గైస్. చూసారా? ఫార్ములా వేసుకుంటే ఫస్ట్ తొందరగా అయిపోయింది అనమాట. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ ఫార్ములా వేసి చేస్తే ఫాస్ట్గా అయిపోతాయి. సో మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ గైస్,
ఇన్ అన్ ఎగ్జామినేషన్ 80% క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఎంతమంది పాస్ అయ్యారంట గైస్? 80% అంట. అండ్ 85% పాస్డ్ ఇన్ మ్యాథ్స్. మ్యాథ్స్లో ఎంతమంది పాస్ అయ్యారంట గైస్? 85% అంట. అండ్ 73% క్యాండిడేట్ పాస్డ్ ఇన్ బోత్ ది సబ్జెక్ట్. మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్లో ఎంతమంది పాస్ అయ్యారంట గైస్? 73%. వీళ్ళంతా పాస్డ్ వాళ్ళు గైస్. దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్? బోత్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నాడు గైస్. సో ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. బోత్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటున్నారు. అంటే ఫెయిల్డ్ వాళ్ళని కనుక్కోవాలి. మనం మొత్తం ఎంతమంది పాస్ అయ్యారో కనుక్కొని వాళ్ళని 100%లో నుండి తీసేస్తే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది పర్సంటేజ్ వచ్చేసింది గైస్. సో ఇప్పుడు మనకి మొత్తం ఎంతమంది పాస్ అయ్యారో తెలుసుకోవటం ఎలా? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి గైస్. ఎన్ ఆఫ్ ఏ అంటే అంత ఇక్కడ 80%, అంటే ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు. ఓన్లీ మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు 85%. రెండిట్లో కామన్గా పాస్ అయిన వాళ్ళు -73%. వీళ్ళు ఎవరు గైస్? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఓవరాల్గా పాస్ అయిన వాళ్ళు వీళ్ళు. 80 + 85 - 73 అంటే 92%. ఓవరాల్గా పాస్ అయిన వాళ్ళు 92% గైస్. అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 100లో 92 పోతే 8% ఫెయిల్ అయిన వాళ్ళు. ఓకేనా గైస్? నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 70% క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్, 80% పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్, 10% ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. ఇఫ్ 144 క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ బోత్, టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వర్. ఏం లేదు గైస్, 70% ఇంగ్లీష్లో పాస్ అయ్యారంట, 80% మ్యాథమెటిక్స్లో పాస్ అయ్యారంట. అయితే 10% రెండిట్లో ఫెయిల్ అయ్యారంటే 90% రెండిట్లో పాస్ అవుతారుగా. ఇది మొత్తం మనం పాస్డ్ రాసుకుంటున్నాం గైస్. 70% ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు, 80% మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు. అయితే 10% రెండిట్లో ఫెయిల్ అయ్యాడంటే 90% రెండిట్లో పాస్ అవుతారనమాట. సో కామన్గా. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఓవరాల్గా 60% వచ్చింది. అయితే ఈ 60%ని ఓవరాల్గా పాస్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది అంటున్నాడంటే 144 అంటున్నాడు. అయితే 100% ఎంత కనుక్కోవాలి? ఓవరాల్ స్టూడెంట్స్ ఎంతో కనుక్కోవాలి. 60%ని 144 అంటున్నాడు క్వశ్చన్లో. సో 100% అంటే ఓవరాల్ స్టూడెంట్స్ ఎంతో కనుక్కోవాలి. ఏం లేదు గైస్, ఇక్కడ ఫార్ములా వేసాను. సో మనకి ఓవరాల్గా ఎంతమంది పాస్ అవుతారో వచ్చింది. దాన్ని మనోడు 144 అన్నాడు. అయితే 100% ఎంతో కనుక్కోవాలి. సో 60% 144 గైస్. అప్పుడు 10% ఏమైంది? బై 6 చేస్తే 24 అయింది. 100% ఏమైంది? 240 అయింది. సో 240 స్టూడెంట్స్ ఉంటారు క్లాస్లో. ఇది పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు గైస్. మనం చిన్నప్పుడు 10th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ ఆ స్టాండర్డ్లో చదువుకున్నాం అనమాట. సో ఇది అంత డెప్త్గా ఏం చెప్పట్లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 48% ఆఫ్ క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ సైన్స్, 56% ఫెయిల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇఫ్ 32% ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్, వాట్ పర్సెంట్ పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్? ఫస్ట్ ఒక్కటి ఏమి ఇచ్చాడంటే సైన్స్లో 48% పాస్ అవుతారని ఇచ్చాడు గైస్. మిగిలిన అన్ని ఫెయిల్డ్యే ఇచ్చాడు. సో మనకి ఫెయిల్డ్ ఉన్నాయి కాబట్టి మిగిలిన 2. ఈ సైన్స్లో కూడా ఇది పాస్డ్ ఇచ్చాడు కదా, ఫెయిల్డ్ ఎంతో కనుక్కోవాలి. 100లో 48% మంది పాస్ అవుతారంటే ఫెయిల్డ్ ఎంతమంది అవుతారు? 52% మంది ఫెయిల్ అవుతారు సైన్స్లో. సో ఇప్పుడు ఓవరాల్గా ఫెయిల్ అయిన వాళ్ళు వచ్చేది అనమాట. 52% మంది సైన్స్లో ఫెయిల్ అవుతారు. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏమన్నాడంటే 56% మంది మ్యాథ్స్లో ఫెయిల్ అవుతారు, 32% మంది రెండిట్లో ఫెయిల్ అవుతారు అని ఇచ్చాడు. 52 + 56 ఇదేమో సైన్స్లో ఫెయిల్ అయ్యేవాళ్ళు, ఇదేమో మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యేవాళ్ళు, ఇదేమో రెండిట్లో ఫెయిల్ అయ్యేవాళ్ళు గైస్. అయితే ఇప్పుడు ఓవరాల్గా ఫెయిల్డ్ పర్సంటేజ్ ఎంత వచ్చింది మనకి? 76% ఓవరాల్ ఫెయిల్డ్ పర్సంటేజ్. అయితే మనల్ని ఏమంటున్నాడు? ఓవరాల్గా పాస్ అయ్యేవాళ్ళు ఎంతమంది అంటున్నారు. అంటే 100లో 76% తీసేస్తే మనకు పాస్డ్ వచ్చేసింది కదా గైస్. ఎంత? 24%. ఓకేనా? నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ గైస్ ఈ వెన్ డయాగ్రామ్స్లో. ఇన్ ఎనీ ఎగ్జామ్ 40% స్టూడెంట్ పాస్డ్ ఇన్ హిందీ, 55% పాస్డ్ ఇన్ ఇంగ్లీష్. It is known that number of students who failed in both is double to the student who passed in both. If 16 students failed in both subjects, then find the total number of students who appeared in exam. అసలు క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అంటే గైస్, ఒక క్లాస్ ఉంది,
అందులో హిందీలో పాస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్లో పాస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఓకేనా గైస్? 40% స్టూడెంట్స్ హిందీలో ఎంతమంది పాస్ అవుతారంటే 40% అవుతారు. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఎంతమంది పాస్ అవుతారంటే 55% అవుతారు. ఓకేనా గైస్? ఇదేమో హిందీ, ఇదేమో ఇంగ్లీష్. క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ ఫెయిల్డ్ బోత్, రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు. ఇదంతా పాస్డ్ గైస్. ఇది హిందీలో పాస్ అయిన వాళ్ళు, ఇది హిందీలో పాస్ అయిన వాళ్ళు. ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు, ఈ గ్యాప్లో ఉన్నోళ్ళు. వాళ్ళని ఏమంటున్నాడంటే బోత్ ఈస్ డబుల్ ద స్టూడెంట్ హూ పాస్డ్ ద బోత్. ఇక్కడ ఈ రెండు పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, హిందీ ప్లస్ ఇంగ్లీషు, వీళ్ళకంటే ఇంకా రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు డబల్ ఉంటారు అంటున్నారు. అంటే వీళ్ళు ఎక్స్ ఉంటే రెండిట్లో పాస్ అయిన వాళ్ళు, ఎందులో పాస్ అయిన వాళ్ళు డబల్ ఉంటారు, 2x ఉంటారు. ఓకేనా గైస్? ఇది మొత్తం 100% గైస్. అయితే హిందీలో 40% మంది పాస్ అయ్యారు, ఇంగ్లీష్లో 55% మంది పాస్ అయ్యారు. అయితే క్వశ్చన్లో ఏమి ఇస్తున్నాడంటే రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు రెండిట్లో పాస్ అయిన వాళ్ళకన్నా డబల్ ఉంటారంటే, రెండిట్లో పాస్ అయిన వాళ్ళు x ఉంటే రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 2x ఉంటారు. ఓకేనా గైస్? ఇది మొత్తం 100%. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే 16 స్టూడెంట్ ఈజ్ ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్. ఈ 2xని 16 అంటున్నాడు గైస్. ఓకేనా? అయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోవాలి మనం, 100% ఎంతో కనుక్కోవాలి. 16 స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ అంటే ఈ 2xని 16 అంటున్నాడు. అయితే మనం టోటల్ 100% ఎంతో కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ ఇది మొత్తం 100% గైస్. ఎప్పుడు ఫస్ట్ హిందీలో పాస్ అయిన వాళ్ళు నేర్చుకోవాలి. హిందీలో పాస్ అయిన వాళ్ళు అంటే ఈ బాక్స్ ఎంతమంది గైస్? ఈ బాక్స్ 40%. ప్లస్ నెక్స్ట్ ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు నేర్చుకోవాలి 55%. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేసాం, హిందీలో పాస్ అయిన వాళ్ళని వేసినప్పుడు ఈ రింగ్ వేసాం, ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళని వేసినప్పుడు ఈ రింగ్ వేసాం. అంటే ఈ మధ్యలో ఎక్స్ని 2 సార్లు వేసాం. సో ఒకసారి తీసేద్దాం. ఎందుకంటే హిందీలో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎక్స్ ఒకసారి వచ్చింది, ఇంగ్లీష్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎక్స్ ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది. కానీ ఇక్కడ ఎక్స్ ఒకసారే ఉంది కాబట్టి సో ఎక్స్ని ఒకసారి తీసేద్దాం. ప్లస్ మనకి ఈ రింగులు అయిపోయినాయి, ఈ హిందీ అయిపోయింది, ఇంగ్లీష్ అయిపోయింది. అంటే ఈ రింగుల్లో ఉన్న పార్ట్ అంతా అయిపోయింది. ఇంకా బయట ఉన్న పార్ట్ ఎంత 2x అవ్వలేదు. ప్లస్ 2x చేసుకుంటే మొత్తం ఎంత రావాలి గైస్? 100% రావాలి. ఓకేనా? ఇది మొత్తం 100% గైస్. హిందీ వాళ్ళు 40% రాశా, ఇంగ్లీష్ వాళ్ళు 55% రాశా. హిందీలో ఒకసారి ఎక్స్ వచ్చింది, ఇంగ్లీష్లో ఒకసారి ఎక్స్ వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఎక్స్ ఒకసారే ఉంది కాబట్టి సో ఒకసారి ఎక్స్ తీసేసా. సో అప్పటికి మనకి ఈ రింగుల్లో పార్ట్ అయిపోయింది. ఇంకా మిగిలిన బయట పార్ట్ మొత్తం మిగిలిపోయింది. ఈ బయట పార్ట్ ఎంత అంటున్నాడు? ఫెయిల్ అయిన వాళ్ళు 2x అంటున్నాడు. సో ప్లస్ 2x ఈక్వల్ టు మొత్తం 100%. ఓకేనా గైస్? ఇది అర్థమైతే క్వశ్చన్ అర్థమైపోయినట్టే. సో ఇంకా మీరు కానీ దీన్ని సింప్లిఫై చేస్తే x ఈక్వల్ టు ఇక్కడ 40, 55, 95, అటు పోతే 5%. ఇక్కడ -x ప్లస్ 2x అంటే x ఈక్వల్ టు 5% గైస్. ఓకేనా? అయితే క్వశ్చన్లో ఏమంటున్నాడు? 2x అనేది 16 అంటున్నాడు. అంటే 2 × 5% అనేది 16 అంటున్నాడు. అంటే 10% 16 గైస్. అప్పుడు 100% ఏమైంది? 160. ఓకేనా గైస్? ఈ ఒక్క లైన్ రాయటం అర్థమైతే ఈ క్వశ్చన్ అయిపోయింది. 100% అంటే ఎలా రాసుకున్నాం? హిందీలో పాస్ అయిన వాళ్ళు, ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు ఎక్స్ 2 సార్లు రాసాం కాబట్టి ఒకసారి తీసాం, బయట పాస్ అయిన వాళ్ళు ఈక్వల్ టు 100%. ఇంకా పర్సంటేజెస్లో మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ చేశాను గైస్. ఇప్పుడు మిస్లీనియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి ఒక 10 to 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి చెప్తే పర్సంటేజెస్ అయిపోయింది. ఇప్పుడు మిస్లీనియస్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా గైస్? పర్సంటేజెస్లో క్వశ్చన్ గైస్, ఇఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ ద డినామినేటర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 5%, ద వాల్యూ ఆఫ్ న్యూ ఫ్రాక్షన్ బికమ్స్ 5/2. ద ఒరిజినల్ ఫ్రాక్షన్ ఈజ్. ఏం లేదు గైస్, ఎక్స్ వై అని ఒక భిన్నం ఉంది. అయితే న్యూమరేటర్ని 20% ఇంక్రీజ్ చేశాడంట. 100 ఉంటే 20% ఇంక్రీజ్ అయితే ఎంత అయింది గైస్? 120 అయింది. ఓకేనా? అంటే ఎక్స్లో 120%, డినామినేటర్ని 5% డిక్రీజ్ చేశాడు. అంటే 100 ఉంటే 5% తగ్గితే 95 అయింది. వైలో 95% చేస్తే న్యూ ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వచ్చింది అంటున్నాడు? అంటే 5/2 అంటున్నాడు. అయితే ఒరిజినల్ ఫ్రాక్షన్ x/y అంతో కనుక్కోవాలి మనం. ఓకేనా గైస్? ఇది క్వశ్చన్. ఇప్పుడు పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. 5 19s, 5 24s. ఓకేనా గైస్? x/y ఈక్వల్ టు 5/2. ఈ 24/19 అటు వెళ్తే తిరగబడింది 19/24.
x/y ఈక్వల్ టు 19 5 ఎంత గైస్ 95, 24 2 ఎంత గైస్ 48. ఒరిజినల్ ఫ్రాక్షన్ అనేది 95/48. ఓకేనా గైస్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ద పాపులేషన్ ఆఫ్ టౌన్ B is 56.5% more than town A. For next 2 years, the population of A increases by X% per year and that of B decreases by same percentage per year. After 2 years, if the population of A and B become equal, then what is the value of X? క్వశ్చన్లో ఏమంటున్నాడంటే గైస్, ఏ బి అని చెప్పి 2 టౌన్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే టౌన్ బి ఈజ్ 56.25% మోర్ దెన్ దట్ ఆఫ్ టౌన్ ఏ. బి అనేది ఏతో కంపేర్ చేస్తే 56.25% మోర్ పాపులేషన్ అంటున్నాడు గైస్. 56.25% అంటే మీరు ఫ్రాక్షన్స్లో ఎలా రాస్తారు, 50% ప్లస్ 6.25%. 50% అంటేనేమో 5/10, 6.25% అంటేనేమో 1/16. మీరు దీన్ని సాల్వ్ చేశారంటే మీకు ఏమొచ్చిందంటే ఎల్సిఎం తీసుకొని 9/16. ఓకేనా గైస్. అంటే 56.25% ఫ్రాక్షన్ వాల్యూ అంత గైస్ 9/16. అంటే టౌన్ ఏది 9/16 కదా గైస్. 56.25% అంటే టౌన్ ఏది 16 ఉంటే టౌన్ బీది ఏమైద్ది 9/16 ఎక్కువ కదా. 9/16 అంటే /16. ఈ 16 క్యాన్సిల్ అయిపోతే 9 ఎక్కువ. అంటే టౌన్ ఏది 16 ఉంటే దీనికంటే 56.25% ఎక్కువ ఉండేది. అంటే 9/16 ఎక్కువ ఉండేది. దీంట్లో 9/16 చేస్తే ఈ 16 క్యాన్సిల్ అయిపోయి 9 ఎక్కువ. అంటే 16కి 9 ఎక్కువ అంటే అంత గైస్ 25. ఓకేనా. మీకు టౌన్ ఏ పాపులేషను 16 ఉంటే టౌన్ బీది 25 ఉండిద్ది. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు, టౌన్ ఏది ఇంక్రీజ్ అయింది అంటున్నాడు X%, టౌన్ బీది X% డిక్రీజ్ అయింది అంటున్నాడు. 2 years తర్వాత వీళ్ళిద్దరు ఇలా ఇంక్రీజ్ అయినాక ఇది డిక్రీజ్ అయినాక పాపులేషన్ అనేది ఈక్వల్ అంటున్నాడు. అయితే ఎక్స్ ఎంతో కనుక్కోవాలి. అది క్వశ్చన్. ఎలా కనుక్కుంటారు, టౌన్ ఏలో ఇనీషియల్గా 16 ఉంది, ఇంక్రీజ్ అయింది ఎక్స్గా పర్సెంట్ కదా 1 + X% ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు 2 yearsకి కాబట్టి స్క్వేర్. నెక్స్ట్ టౌన్ బీలో X% డిక్రీజ్ అయింది. అంటే 1 ఉంటే X% డిక్రీజ్ అవ్వకుండా వచ్చింది కాబట్టి 2 yearsకి కాబట్టి స్క్వేర్. ఈ రెండు ఈక్వల్ అంటున్నాడు గైస్. సో ఇప్పుడు మనకు దీన్ని సాల్వ్ చేస్తే మీరు 9x = 1, x = 1/9 గైస్. 1/9 అంటే ఎంత పర్సంటేజ్, 11.11%. ఓకేనా గైస్. ఈ లైన్ ఎలా రాశానంటే గైస్ మీకు అర్థం కాకపోతే ఫస్ట్ ఏ అనేది 16 ఉంది కదా, 16 ఉంది. ఈ 16 అనేది 100% గైస్. అయితే నెక్స్ట్ ఇయర్ ఏమైంది, X% ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏమైంది, 100% కంటే 100% ఉండేది సంథింగ్ ఎంతో X% ఇంక్రీజ్ అయింది. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్ గైస్. ఓకేనా. 16 అనేది ఎంతో పర్సెంట్ ఇంక్రీజ్ అయింది, 100 + X%. అది సెకండ్ ఇయర్ కూడా ఎంతో పర్సెంట్ ఇంక్రీజ్ అయింది, సేమ్ అంతే X%, 100 + X%. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 100 + X². ఓకేనా. ఇక్కడ 1 ఎందుకు రాశాను, ఇదేమో 100% + X% అనమాట. ఇప్పుడు 100% అంటే ఎంత గైస్, 16 ఉంది, 100% అంటే 1, X% అంటే X/100 గైస్. పర్సంటేజ్ని మీరు ఫ్రాక్షన్లోకి మార్చాలంటే /100. సో ఈ 100 క్యాన్సిల్ అయిపోతే మనకి X మిగిలిద్ది. ఓకేనా గైస్. ఈ 100% అంటే 1, X%ని మీరు ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే X/= అదే ప్లస్ స్క్వేర్. ఓకేనా గైస్. అలా రాశాను అనమాట. సేమ్ అంతే 25 కూడా. ఆ తర్వాత ఆ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే మనకి X వాల్యూ వచ్చేసిద్ది. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఇన్ ఏ టెస్ట్ కంటైనింగ్ ఆఫ్ 140 questions, ఏ క్యాండిడేట్ కరెక్ట్లీ ఆన్సర్డ్ ద 70% ఆఫ్ ఫస్ట్ 80 questions. వాట్ % ఆఫ్ ద రిమైనింగ్ క్వశ్చన్స్ డస్ ద క్యాండిడేట్ నీడ్ కరెక్ట్లీ ఆన్సర్ టు స్కోర్ 60% ఇన్ ద టెస్ట్. క్వశ్చన్లో ఏమంటున్నాడంటే గైస్, 140 questions ఒక టెస్ట్ ఉందంట. అయితే మన క్యాండిడేట్ ఫస్ట్ 80 questions-లో 70% కరెక్ట్ పెట్టాడంట. 80 పోతే ఇంకెంత ఉంటాయి గైస్, 60 ఉంటాయి. ఈ 60 questions-లో ఎంత పర్సంటేజ్ కరెక్ట్ పెట్టాలి, సో దట్ ఓవరాల్గా మనోడికి 140 questions-లో 60% మార్క్స్ వచ్చినాయి అంట గైస్.
అంటే 140లో 60% మార్క్స్ వచ్చినాయి గైస్. అంటే మనం ఇక్కడ ఎంత పెట్టాలి, ఈ రిమైనింగ్ 60 క్వశ్చన్స్లో ఎంత పర్సెంటేజ్ క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టాలి అన్నదే క్వశ్చన్. ఓవరాల్గా 140లో 60% రైట్ పెట్టాడు. అంటే 140లో 60% అంటే ఎంత గైస్, 14 అంటేనేమో 10%, 60% కావాలి కాబట్టి 14 × 6 84 క్వశ్చన్స్ ఓవరాల్గా రైట్ పెట్టాడు. అందులో ఫస్ట్ 80 క్వశ్చన్స్లో 70% రైట్ పెట్టాడు. అంటే ఫస్ట్ 80 క్వశ్చన్స్లో 70% ఎంత గైస్, 10% అంటే 8, 70% అంటే 7 8 56. అంటే ఫస్ట్ 80 క్వశ్చన్స్లో 56 క్వశ్చన్స్ రైట్ పెట్టాడు. కానీ మనోడు ఓవరాల్గా ఎన్ని రైట్ పెట్టాలి, 84 పెట్టాలి. ఈ 84లో 56 పోతే ఎంత గైస్, 28. అంటే మనోడు నెక్స్ట్ 60 క్వశ్చన్స్లో 28 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టాలి. ఈ 28 అనేది ఎంత పర్సెంటేజ్ 60లో, 28/60 × 100 ఈక్వల్ టు 46.66% గైస్. ఓకేనా, 46.66% క్వశ్చన్స్ మనోడు నెక్స్ట్ 60 క్వశ్చన్స్లో రైట్ పెట్టాలి. Question guys, in a company the number of employees increased by X% and also their working hours increased by X%. Due to this, production of company increased by 74.24%. Find the initial number of employees in a company if total 240 new employees joined the company. అసలు క్వశ్చన్లో ఏమంటున్నాడంటే గైస్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని X% ఇంక్రీజ్ చేశాడంట, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని. ఓకేనా గైస్, అండ్ వర్కింగ్ అవర్స్ని X% ఇంక్రీజ్ చేశాడంట. అయితే ప్రొడక్షన్ అనేది 74.24% ఇంక్రీజ్ అయిందంట. అయితే కంపెనీలో ఎంప్లాయీస్ అనేవాళ్ళు 240 మెంబర్స్ న్యూగా జాయిన్ అయితే ఇనీషియల్ ఎంప్లాయీస్ ఎంతమంది అంటున్నాడు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని X% ఇంక్రీజ్ చేశాడు కదా, ఆ ఇంక్రీజ్ చేసిన వాళ్ళు 240 అంట. అయితే ఇనీషియల్గా ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది క్వశ్చన్ గైస్. ఇప్పుడు మనకి ప్రొడక్షన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ వర్కింగ్ అవర్స్ గైస్. ఓకేనా, అంటే ఇది X% ఇంక్రీజ్ చేశాడు, ఇది X% ఇంక్రీజ్ చేశాడు. ఓవరాల్గా 74.7% ఇంక్రీజ్ అయింది. ఓకేనా గైస్, అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని X% ఇంక్రీజ్ చేశాడు, వర్కింగ్ అవర్స్ని X% ఇంక్రీజ్ చేశాడు. అయితే ఈ రెండింటి ఇంక్రీజ్ చేయడం వల్ల ఈ రెండింటి నెట్ ఎంత వచ్చిందంటే 74.24% ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. అయితే ఇక్కడ X అనేది ఎంత ఉంటే మనకి ఇక్కడ 74.27 వచ్చింది. ఇది నెట్టే కదా గైస్, ఈ రెండింటి యొక్క ప్రొడక్షన్. సో ఇది నెట్ అనమాట, ఓవరాల్ పర్సంటేజ్. ఇప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, నెట్ అంటే ఫార్ములా ఉండేది కదా గైస్, A + B + AB/100 ఓవరాల్కి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైంది, ఓవరాల్గా 74.24% పెరిగింది, ఈక్వల్ టు A + B ఈ B కూడా Xఏ గైస్, B + AB/100. ఓకేనా, దీన్ని సాల్వ్ చేసుకుంటే మీకు X వాల్యూ వచ్చింది. లేదు ఇలా సాల్వ్ చేయనంటే మనకి ఇంకోటి ఉంది, నెట్ వేయటం. ఇది ఫార్ములా యూజ్ చేసి ఫస్ట్ అసలు ప్రొడక్షన్ ఏమైంది, మనకి 100 ఉంటే 174.24 అయింది. అంటే 74.24% పెరిగిందంటే 100 ఉండేది 174.24 అయింది. ఎందువల్ల, మనకి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పెరగటం వల్ల. అంటే X ఉంటే Y అయితే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. నెక్స్ట్ X Y వద్దు గైస్, కన్ఫ్యూజ్ అవుతారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పెరగటం వల్ల, అంటే నీకు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇనీషియల్గా ఏ ఉంటే తర్వాత B అయ్యారు. తర్వాత వర్కింగ్ అవర్స్ కూడా అంతే, ఇనీషియల్గా ఏ ఉంటే తర్వాత B అయింది. ఇక్కడ X పెరిగింది, ఇక్కడ X పెరిగింది. దానివల్ల మనకి 100 అనేది 174.24 అయింది గైస్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ తీసేద్దాం. పాయింట్ తీసేస్తే ఎలా, 10,000 అనేది 174.24 అయింది గైస్. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి 2 సార్లు నెట్ అంటే X% 2 సార్లు పెరిగింది. మనకి A/B 2 సార్లు X పెరిగింది. సో మనకి A/B కావాలంటే 2 సార్లు పెరిగింది కాబట్టి దీనికి స్క్వేర్ రూట్ వేస్తే వచ్చేసేది గైస్. ఓకేనా, దీనికి స్క్వేర్ రూట్ వేస్తే 10,000కి ఎంత, 100. 174.24 అంటే 132 గైస్. స్క్వేర్ రూట్ 132 స్క్వేర్ ఎలా కనుక్కుంటారు, 32 స్క్వేర్ అంటే 10,024. ఈ 24 పక్కన రాసుకొని 10 పక్కన పెట్టుకోండి. సో 132కి 132 యాడ్ చేస్తే 164. ఈ 10 పక్కన యాడ్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుంటే 174.
ఓకేనా. 132 స్క్వేర్ అంటే ఇలా కనుక్కోవాలి. సో ఇది 132 అంటే ఎంత ఎంత పెరిగింది, 100కి 32 పెరిగింది. సో 32% ఎక్స్ అనేది మీరు ఇక్కడ 32% పెరిగి ఇక్కడ 32% పెరిగితే ఓవరాల్గా 74.24% పెరిగిద్ది. ఓకేనా గైస్. అయితే ఇప్పుడు మనకి ఎక్స్ అనేది 32% పెరిగిద్ది అని అర్థమైపోయింది. 32% అంటే ఫ్రాక్షన్ ఎంత గైస్, 32/100. అంటే మీరు దీన్ని సాల్వ్ చేస్తే 8/25 క్యాన్సిల్ చేస్తే. ఓకేనా గైస్. అంటే 8/25 పెరిగిద్ది ఎక్స్ అనేది. అంటే ఇనీషియల్గా 25 ఉంటే 8 పెరిగి ఎంత అయింది గైస్, 8 పెరిగి 25 8 33 అయింది. అయితే ఈ పెరిగిన నెంబర్స్ని ఏమంటున్నాడంటే ఇప్పుడు ఇనీషియల్గా 25 మెంబర్స్ ఉంటే ఫైనల్గా 33 మెంబర్స్ అవుతారు. ఈ పెరిగిన మెంబర్స్ మీ మధ్యలో పెరిగిన వాళ్ళు 240 అంట గైస్. అయితే మనల్ని ఏమి అడిగాడు, ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. 8 పార్ట్స్ అనేవి 240 అయితే 1 పార్ట్ ఎంత అయింది 30. ఓకేనా. 30 మెంబర్స్. మనకి ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు 25 మెంబర్స్. 25 × 30 గైస్ 750 మెంబర్స్. ఓకేనా. మనకి ఎక్స్ అనేది ఫస్ట్ 32% అని కనుక్కోవాలి. కనుక్కున్నాక 32% అంటే 8/25 అంటే 25 ఉంటే 33 అవుతారు. ఎంత పెరిగారు, 8 పెరిగారు. 8కి 240 ఇస్తే 1కి 30. ఇనీషియల్గా ఉన్న వాళ్ళు 25కి ఎంత. ఓకేనా గైస్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఫ్రెష్ ఫ్రూట్ కంటైన్ 68% వాటర్ అండ్ డ్రై ఫ్రూట్ కంటైన్ 20% ఆఫ్ వాటర్. హౌ మచ్ డ్రై ఫ్రూట్స్ కెన్ బి ఆబ్టైన్డ్ ఫ్రమ్ 100 kgs ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్. ఏం లేదు గైస్, ఫ్రెష్ ఫ్రూట్లో 68% వాటర్ ఉండిద్దంట, డ్రై ఫ్రూట్స్లో 20% వాటర్ ఉండిద్దంట. అయితే డ్రై ఫ్రూట్స్ ఎన్ని వస్తాయి, 100 kgs ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ నుంచి మనకి డ్రై ఫ్రూట్స్ ఎన్ని వస్తాయి అనేది క్వశ్చన్ గైస్. ఇప్పుడు ఫ్రెష్ ఫ్రూట్, డ్రై ఫ్రూట్. ఫ్రెష్ ఫ్రూట్లో 68% వాటర్ ఉంటే మిగిలిన గ్రేప్ కంటెంట్ ఎంత ఉండేది గైస్ 32. డ్రై ఫ్రూట్లో 20% వాటర్ ఉంటే గ్రేప్ కంటెంట్ ఎంత ఉండేది గైస్ 80. ఈ రెండింటిని క్యాన్సిల్ చేసుకుంటే మీరు 16 2 = 16 5 = ఇదేమో ఫ్రెష్ ఫ్రూట్, ఇదేమో డ్రై ఫ్రూట్. ఇదేంటిది గైస్ గ్రేప్ కంటెంట్. మనం ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏం చేయాలంటే దీన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుంటే 5/2. ఓకేనా. ఇప్పుడు ఏమంటున్నాడు మనల్ని క్వశ్చన్లో, ఫ్రెష్కి ఏమో 5 ఉంది, డ్రైకి ఏమో 2 ఉంది. ఇప్పుడు 100 kgs ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ నుండి డ్రై ఫ్రూట్స్ ఎన్ని వస్తాయి అంటున్నాడు. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ 5 ఉంటే డ్రై ఫ్రూట్స్ 2 ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నాడు 100 kgsలో ఫ్రెష్ ఫ్రూట్స్ నుండి డ్రై ఫ్రూట్స్ ఎన్ని వస్తాయి అంటున్నాడు. అంటే 5కి 100 kgs అయితే అంటే ఎంత గైస్ 5 × 20. ఓకేనా. 2కి ఎంత అవుతుంది, 2కి ఎంత అవుతుంది గైస్ 2 × 20 40 kgs డ్రై ఫ్రూట్స్ వస్తాయి. ఓకేనా. ఏం లేదు, మనం గ్రేప్ కంటెంట్ తీసుకోవాలి, వచ్చిన రేషియోని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుంటే వాడు ఫ్రెష్ ఫ్రూట్స్కి ఇచ్చాడు 100 kgs అని. అప్పుడు డ్రై ఫ్రూట్స్కి ఎంత, 5కి 100 kgs అంటే 5 × 20. 2కి ఎంత 2 × 20 40 kgs. ఓకేనా గైస్. సింపుల్ ట్రిక్ అనమాట ఇది. ఇలా గుర్తుపెట్టుకోండి, వెంటనే అయిపోయింది. క్వశ్చన్ చెప్పే ముందు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఏంటంటే కాన్సెప్ట్, ఇప్పుడు మీకు టోటల్ ఇన్కమ్ 800 వచ్చింది అనుకున్నాం గైస్. ఇదేంటిది గైస్ టోటల్ ఇన్కమ్. అయితే మీరు 100 రూపీస్ ట్యాక్స్ పే చేశారు అనుకుందాం, ఇన్కమ్ ట్యాక్స్. ఇది ఏంటిది గైస్ ఇన్కమ్ ట్యాక్స్. అప్పుడు మీకు నెట్ ఇన్కమ్ ఎంత వచ్చినట్టు గైస్ 700. అంటే మీకు వచ్చింది 800 అయినా 100 రూపాయలు ట్యాక్స్ పే చేసేస్తే మీకు మిగిలిపోయిన నెట్ ఇన్కమ్ ఎంత గైస్ 700. ఓకేనా. అయితే ఇప్పుడు మీకు ట్యాక్స్ రేట్ ఎంత అంటే ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఎంత పర్సంటేజ్ ఎంత కట్టారు గైస్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ 100 రూపీస్ కట్టారు. మీకు వచ్చిన టోటల్ ఇన్కమ్ ఎంత గైస్ 800. పర్సంటేజ్ కావాలంటే × 100. 1/8 × 100 అంటే 12.5% అనేది ఇన్కమ్ ట్యాక్స్ రేటు. ఓకేనా. ట్యాక్స్ రేట్కి ఫార్ములా ఏంది గైస్, ఇన్కమ్ ట్యాక్స్ రేట్కి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టావు నువ్వు, ఇది 100 బై టోటల్ ఇన్కమ్. నీకు టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది × 100. ఓకేనా గైస్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇన్కమ్ ఎంత వచ్చింది, ట్యాక్స్ పోతే నెట్ ఇన్కమ్ ఏంది అని. సో ఇప్పుడు దాన్ని బట్టి నెక్స్ట్ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ గైస్, ఇఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఇంక్రీజ్డ్ బై 19%, ద నెట్ ఇన్కమ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 1%, ద రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది 19% ఇంక్రీజ్ అయిందంట గైస్, నెట్ ఇన్కమ్ అనేది 1% డిక్రీజ్ అయిందంట. అయితే రేట్ ఆఫ్ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే, ట్యాక్స్ అనేది 19% పెరిగింది,
అండ్ నెట్ ఇన్కమ్ అనేది 1% రెడ్యూస్ అయింది. మనకి ట్యాక్స్కి నెట్ ఇన్కమ్కి ఇప్పుడు రేషియో వచ్చింది, అంటే ట్యాక్స్ బై నెట్ ఇన్కమ్ ఈక్వల్ టు 1/19. మనకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఎంత అడుగుతున్నాడు. ట్యాక్స్ రేట్ అంటే ఎంత గైస్, ఏమేమి వేయాలి, మనం ట్యాక్స్ ఎంత కట్టాం, ట్యాక్స్ 1 రూపీ కట్టాం బై టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ అంటే ఎంత, టోటల్ ఇన్కమ్ అంటే మనం కట్టిన ట్యాక్స్ ప్లస్ మనం ఉన్న నెట్ ఇన్కమ్. ఓకేనా గైస్. సో మనకి నెట్ ఇన్కమ్ ఏమో 19 ఉంది, ట్యాక్స్ ఏమో 1 ఉంది. 20 × 100 ఎంత గైస్, 5%. ఓకేనా. ఇది ఫార్ములాతో చేస్తే. లేదు ఇలా ఈ క్వశ్చన్ డైరెక్ట్గా చేయాలంటే మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన నెంబరు ఎంత రెడ్యూస్ అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది అనేది పైన రాసుకోవాలి. ఎంత రెడ్యూస్ అయింది గైస్, 1%. బై క్వశ్చన్లో ఇచ్చిన 2 నెంబర్స్ యాడ్ చేయాలి. 19 + 1 ఎంత, 20 × 100 వేస్తే ఆన్సర్. ఓకేనా గైస్, 5%. రెడ్యూస్ అయింది, ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది అనేది పైన రాసుకోవాలి. ఇంకా ఇచ్చిన 2 నెంబర్స్ యాడ్ చేసేసుకొని కింద రాసుకొని × 100 చేస్తే ఆన్సర్ వచ్చేసింది గైస్ ఇలాంటి క్వశ్చన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఇఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఇంక్రీజ్డ్ బై 22%, ద నెట్ ఇన్కమ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 3%, ద రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతున్నాడు గైస్. అప్పుడు మనం ఏం చేయమని చెప్పా, రెడ్యూస్డ్ ఆర్ ఇంక్రీజ్డ్ అన్నది పైన రాసుకోవాలి. ఎంత రెడ్యూస్ అన్నాడు, 3% అన్నాడు. అండ్ ఇచ్చిన 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. 22 + 3 అంత గైస్, 25 × 100 చేస్తే అంత గైస్, 1/25 అంటేనేమో 4%, 3/25 అంటేనేమో 12% గైస్. ఓకేనా. చూసారా, ఒక్క స్టెప్లో అయిపోయింది క్వశ్చన్. ఇంకెక్కడితో పర్సంటేజెస్ క్లాసు కంప్లీట్ అయిపోయింది గైస్, కంప్లీటెడ్. సో మనం ఏం చేసామంటే కాన్సెప్ట్ చెప్పుకుంటూ 140+ క్వశ్చన్స్ సాల్వ్ చేసామన్నమాట పర్సంటేజెస్లో. సో ఇప్పుడు మీకు దీనివల్ల ఏమైందంటే మంచి క్లారిటీ ఉండేది. పర్సంటేజెస్లో కొత్త క్వశ్చన్స్ వస్తే ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒకసారి క్లాసెస్ మొత్తం చూసి మీకు అర్థమైతే ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఈ 140+ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఇస్తాను అనమాట. ఆ పీడిఎఫ్ తీసి ఒక 2 టైమ్స్ సాల్వ్ చేయాలి. మీకు ఫస్ట్ సారి చూసినప్పుడు క్లాసెస్ అర్థం కాకపోతే మీరు బిగినర్ అయితే 2 టైమ్స్ క్లాస్ చూడండి గైస్. ఫస్ట్ టైం నార్మల్గా క్లాసెస్ చూసుకుంటూ వెళ్ళిపోండి. సెకండ్ టైం చూసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళిపోండి. క్వశ్చన్స్ రాసుకోమాకండి గైస్, ఎందుకంటే క్వశ్చన్స్ 140+ క్వశ్చన్స్ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. మళ్ళీ మీరు క్వశ్చన్ రాసుకొని ఆన్సర్ రాసుకొని టైం వేస్ట్ అనమాట. జస్ట్ క్వశ్చన్ నెంబర్ వేసుకొని ఆన్సర్ నేను ఎలా సాల్వ్ చేశాను ఏంటి అని రాసుకోండి. తర్వాత అలా రాసుకున్నాక మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ 140+ క్వశ్చన్స్ని మీరు ఒక 3 to 4 టైమ్స్ చేస్తే మీకు పర్సంటేజ్ మీద మంచి గ్రిప్ వచ్చిద్ది. ఎగ్జామ్స్లో కొత్త క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయగలరు. ఓకేనా గైస్. ఇంకా ఇక్కడతో పర్సంటేజెస్ అనేది కంప్లీట్గా కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేసాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే పర్సంటేజెస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్పి ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాను. అందులో క్వశ్చన్స్ పర్సంటేజెస్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేస్తాను. లాస్ట్ 3 ఇయర్స్గా ఏం క్వశ్చన్స్ వచ్చినాయి, ఈ ఎస్ఎస్సీస్లో కానీ, రైల్వేస్లో కానీ, బ్యాంకింగ్లో కానీ అన్నిట్లో వచ్చిన పర్సంటేజెస్ క్వశ్చన్స్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిరీస్లో సాల్వ్ చేస్తాను. అండ్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్లో ఎలా ఉండిద్దంటే ఇప్పుడు మీకు కాన్సెప్ట్ చెప్తున్నా కాబట్టి నేను ఆప్షన్స్ అనేవి ఇవ్వలేదు. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్లో ఎలా అప్రోచ్ అవ్వాలి, క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేయకుండా ఆప్షన్ ఎలా పెట్టాలి అనేది కూడా చెప్తాను అనమాట. ఓకేనా గైస్. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనే సిరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏం చేస్తానంటే పర్సంటేజెస్ చాప్టర్ అయిపోయింది కదా గైస్, ఇప్పుడు రేషియో ప్రపోర్షన్ నెక్స్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా. నాకైతే మీ నుంచి సపోర్ట్ కావాలి. మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ మీకు పర్సంటేజెస్ ఇంత డెప్త్గా చెప్పరు గైస్. అలాంటిది నేను మీకు ఫ్రీగా యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీరు నాకు మీ నుండి మంచి సపోర్ట్ ఉంటే నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా గైస్. నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది రేషియో ప్రపోర్షన్తో కలుద్దాం. బై బై, టేక్ కేర్.